నమస్తే. చెన్నై నుంచి సుబ్బలక్ష్మి. ఈరోజు నేను దిబ్బ రొట్టి చేసి చూపించబోతాను. ఇది చేసుకోవడం చాలా సులువు. ఒక డిఫరెంట్ అయిన ఒక టిఫిన్ ఇంటికి చేసి పెట్టినట్టు ఉంటుంది. దీనికి కావాల్సింది ఇడ్లీ పిండి, మునగాకు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఎర్రకారం, మిరియాల పొడి, ఉప్పు, నూనె, ఇంగువ పొడి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పొయ్యిలో పెనం పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడైంది, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రతో పాటు ఇంగు పొడి వేసి కాస్త వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న మునగాకు వేసి కొంచెం వేయించుకోవాలి. మునగాకులో ఐరన్ ఎక్కువ ఉంది. ఇది చాలా మంచిది ఒంటికి. పర్టికులర్లీ ఇప్పుడు మెనోపాస్లో ఉండే లేడీస్ మునగాకు వారానికి 2-3 రోజులు తినడం చాలా మంచిది. ఆ కూర అలా చేసుకొని తినడానికి ఇష్టం లేని వాళ్ళు ఇలా వంటకాల్లో చేర్చుకొని తీసుకోవచ్చు. మునగాకు, ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇందులో కారపొడి, మిరియాల పొడి, కావలసినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి కొంచెంసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ఉంచేసి ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఇడ్లీ పిండి కావాల్సినంత తీసుకొని ఇందులో ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకుంటే దిబ్బ రొట్టికైన పిండి మనకి రెడీ అయిపోతుంది. పొయ్యిలో పెనం పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న దిబ్బ రొట్టి పిండిని పెనంలో వేసుకోవాలి. కొంచెం బాగా తిక్కుగా వేసుకోవాలి. ఇది దిబ్బ రొట్టి కాబట్టి కొంచెం తిక్కుగా వేసుకోవచ్చు. వేసుకుని పైనుంచి కొంచెం నూనె పోసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి ఒక 3 నిమిషాలు సిమ్ములో వేయించుకుంటే దిబ్బ రొట్టి రెడీ అయిపోతుంది. ఇంకో పక్కన తిప్పి కాల్చుకుంటే దిబ్బ రొట్టి మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా రుచికరమైన వేడిగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. దీంతోపాటు నేను సాంబారు, చట్నీ, ఆ తర్వాత కరివేపాకు పొడి పెట్టి సర్వ్ చేశాను. చాలా బాగుంది. అందరూ చేసి చూడండి. ఒక డిఫరెంట్ అయిన ఒక టిఫిను, ఇడ్లీ, దోశ ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా అదే పిండిలో ఇలా ఒక చిన్న వేరియేషన్తో చేసుకోండి. మరో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.